వర్షాలు విజయనగరం జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. విజయనగరం జిల్లాలో ఈరోజు తెల్లవారు నుంచి కురుస్తున్న భారీ వర్షానికి విజయనగరం జిల్లా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు, జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. ఇప్పటికే భారీ పొద్దున్న నుంచి కూడా తెల్లవారు 5 గంటల నుంచి కూడా భారీ వర్షం జిల్లా వ్యాప్తంగా నమోదవుతుంది. అటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలకు ఇప్పుడే చెట్లు విరిగి పడిపోయి 2 రోజుల నుంచి కూడా కరెంటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ఉదయం ఒకసారి భారీ వర్షం ఏర్పడింది. తర్వాత ఈరోజు మరొకసారి ఈరోజు తెల్లవారు 5 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు కుండపోటుగా వర్షం పడడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, కోట ప్రాంతంలోనూ ఇటు కేఎల్పురం పలు ఏరియాల్లో కూడా పూర్తిగా నీరు మునిగిన పరిస్థితి. ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అటు భోగాపురం సముద్ర తీర ప్రాంతం కూడా అలకల్లోలంగా మారింది. 2 రోజుల క్రితం ఏదైతే సుడిగాలి వచ్చిందో 2 వ్యక్తులు గల్లంతైపోగా ఈ రోజు తెల్లవారుజాముకి ఎక్కడైతే సుడిగాలిలో కొట్టుకుపోయారో ఆ ప్రాంతంలోనే చిన్నమూరు అనే వ్యక్తి మృతదేహం ఈ రోజు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇక మరొక వ్యక్తి దానయ్య అనే మృతదేహం అయితే ఇప్పటి వరకు రోడ్డు రాలేదు. మరోవైపు ఒక్క రోజులోనే సుమారు 4000కు పైగా పిడుగులు పడడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ భయపడుతున్న పరిస్థితి. బయటికి వెళ్లాలంటేనే కూడా చాలా భయంగా అసలు ఎక్కడ పిడుగులు పడతాయో అనేసి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ నెలలోనే ఒక్క నెలలోనే అంటే ఏప్రిల్ మే ఈ 2 రోజుల్లో కలిపి మొత్తం 9 మంది మృతి చెందడంతో అటు నగరవాసులతో పాటు జిల్లావాసులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తాన్ని చూసుకుంటే ఈ వర్షంగా అకాల వర్షాలు అయితే విజయనగరం జిల్లాలో అయితే విజయనగరం జిల్లా ప్రజల్లో అయితే అటు భయాందోళనలు ఇటు కన్నీరునే మిగిల్చాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అనిల్తో బాలకృష్ణ, ఎన్టీవీ విజయనగరం. ఈదురుగాలులకు పార్వతీపురం, చీపురుపల్లి, సాలూరు, కురుపాంలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఉద్యాన పంటలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. మామిడి పంట నేలరాలింది. దీంతో రైతన్నులు ఆందోళన చెందుతున్నారు.